వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ U1 అండ్ గ్రూప్ U2 సంబంధించి తేదీ ఆగస్ట్ 4, 2023. ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. 1 క్వశ్చన్. ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతిపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. భద్రతా కారణాలతో పాటు దేశీయ తయారీని ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. చైనా నుంచి మన దేశంలోకి దిగుమతయ్యే వస్తువుల్లో ఎలక్ట్రానిక్స్, మెషినరీ, ఆర్గానిక్ రసాయనాలే 65% ఉంటాయని అంచనా. చైనాతో పాటు కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను అదుపులో ఉంచడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. 2021-22లో $7.37 బిలియన్, 2022-23లో $5.33 బిలియన్ విలువైన వ్యక్తిగత కంప్యూటర్లు మన దేశంలోకి దిగుమతి అయ్యాయి. అనుమతులు లేదా లైసెన్సు ఉంటేనే ఈ కేంద్రం పేర్కొన్న ఈ వస్తువులను దిగుమతి చేసుకునేవారు ప్రభుత్వం నుంచి అనుమతి లేదా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 4 నుంచి లైసెన్సు తీసుకోవాల్సిందే. విదేశీ వాణిజ్య విధానం FLIP నిబంధనల కింద ఆగస్టు 3న లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ అయిన పక్షంలో ఆయా కన్సైన్మెంట్లు దిగుమతి చేసుకోవచ్చు. వీటి దిగుమతులపై తక్షణ నిషేధం. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ వ్యక్తిగత కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, మైక్రో కంప్యూటర్లు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, కొన్ని రకాల ప్రాసెసింగ్ మెషీన్లు, వీటికి మినహాయింపు. లైసెన్సు ఉన్న పక్షంలో అన్ని వస్తువులకు పరిశోధనాభివృద్ధి, టెస్టింగ్, బెంచ్ మార్కింగ్, ఎవల్యూషన్, మరమ్మతు, ఉత్పత్తి, అభివృద్ధి అవసరాలకు లైసెన్సు లేకుండానే ఒక్కో కన్సైన్మెంట్కు 20 వస్తువుల వరకు. బ్యాగేజీ నిబంధనల కింద ఒక పాత లేదా ఒక కొత్త ల్యాప్టాప్కు ఈకామర్స్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసే ల్యాప్టాప్, టాబ్లెట్, పీసీ, కంప్యూటర్, అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లకు అయితే వీటికి సుంకం కట్టాల్సి ఉంటుంది. ఒక మెషీన్లో భాగంగా వాటిని వాడదలిచినా కూడా. క్వశ్చన్ 2. అంతరించిపోతున్న హిమాలయ రాబందు భారతదేశంలో మొదటిసారిగా ఎక్కడ బందిఖానాలో పెంచబడింది? ఆన్సర్: అస్సాం స్టేట్ జూ, గౌహతి. భారతదేశంలోని పరిశోధకులు హిమాలయ రాబందు జిప్స్ హిమాలయెన్సిస్ కోసం బందీ సంతానోత్పత్తి ప్రారంభ సంఘటనను విజయవంతంగా నమోదు చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించారు. హిమాలయన్ రాబందు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ బెదిరింపు జాతులలో సమీప ముప్పు స్థితిని కలిగి ఉంది. ఇది శీతాకాలంలో భారత మైదానాలకు క్రమం తప్పకుండా వలసపోతుంది మరియు ఏడాది పొడవునా ఎత్తైన హిమాలయాలలో నివసిస్తుంది. ఈ జాతులు సహజంగా మంచుతో కప్పబడిన పర్వతాలలో సంతానోత్పత్తి చేయడం వలన సంతానోత్పత్తి ఒక సవాలుగా పరిగణించబడింది. అయినప్పటికీ పక్షులు జంతు ప్రదర్శనశాలలోని ఉష్ణమండల వాతావరణానికి అలవాటుపడి సంతానోత్పత్తి ప్రక్రియను సులభతరం చేశాయి. గువాహటిలో హిమాలయ రాబందుల పరిరక్షణ పెంపకం అనేది ప్రపంచంలో ఫ్రాన్స్ తర్వాత బందిఖానాలో పెంపకం చేయబడిన రెండవ ఉదాహరణ. అస్సాంలోని రాణి వద్ద ఉన్న రాబందుల సంరక్షణ పెంపకం కేంద్రం VSBC మరో 3 కేంద్రాలతో పాటు ఇతర రాబందు జాతుల సంరక్షణ పెంపకంలో పాల్గొంటుంది. హిమాలయన్ రాబందుతో సహా 3 రెసిడెంట్ జిప్స్ రాబందు జాతులు వాటి జనాభాలో అపూర్వమైన క్షీణత కారణంగా క్లిష్టంగా అంతరించిపోతున్నాయిగా వర్గీకరించబడ్డాయి. క్వశ్చన్ 3. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి తెలపండి. కేంద్రం యొక్క ప్రతిష్ట 72,000తో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, ఒక టౌన్షిప్ మరియు 450 MVA గ్యాస్ మరియు సోలార్ నిర్మాణం ఆధారిత పవర్ ప్లాంట్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు కోసం గతంలో అంచనా వేసిన 8.5 లక్షల చెట్లు కాకుండా దాదాపు 9.64 లక్షల చెట్లను నరికివేయవచ్చని రాష్ట్ర మంత్రి పర్యావరణ రాజ్యసభలో వెల్లడించారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం సహజ సిద్ధమైన అడవిని నిర్మించడానికి నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతిని పొందింది. అయితే ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT లో సవాలు చేయబడింది.
ఆ తర్వాత ఏప్రిల్లో క్లియరెన్స్లోని అంశాలను పరిశోధించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు పబ్లిక్ సమాచారం లేకపోవడం. సాధారణంగా పర్యావరణ క్లియరెన్స్ పొందుతున్న ప్రాజెక్టుల వివరాలు పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్వహించే పబ్లిక్ పోర్టల్లో అందుబాటులో ఉంచబడతాయి. ఆశ్చర్యకరంగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ యొక్క వివరాలు బహిర్గతం చేయబడలేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సూచనలను అనుసరించి ప్రాజెక్ట్ను వ్యూహాత్మకంగా ముఖ్యమైనదిగా వర్గీకరిస్తుంది. పర్యావరణ ప్రభావం. గ్రేట్ నికోబార్ ద్వీపం గొప్ప జీవ వైవిధ్యంతో సతత హరిత ఉష్ణమండల అడవులకు ప్రసిద్ధి చెందింది. ఈ ద్వీపంలో దాదాపు 650 రకాల వృక్ష జాతులు మరియు 330 జాతుల జంతుజాలం ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రాంతంలో అభివృద్ధి కోసం ప్రతిపాదించిన చెట్ల నరికివేత ఈ ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. 4 క్వశ్చన్. అంతర్జాతీయ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ఎవరు ప్రారంభించారు? భారత్లో విద్యను అభ్యసించాలని కోరుకునే అంతర్జాతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం స్టడీ ఇన్ ఇండియా ఎస్ఐఏ పేరిట ప్రత్యేక పోర్టలు తీసుకొచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ఎస్. జయశంకర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీన్ని ప్రారంభించారు. స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ అనేది భారతీయ ఉన్నత విద్యా సంస్థల గురించి సమగ్ర సమాచారాన్ని అందించే అంకితమైన వెబ్సైట్. స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింది ప్రమాణాలలో ఒకదానిని నెరవేర్చే విద్యా సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంటుంది. జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ర్యాంకింగ్ 3 ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ (INI). ఈ పోర్టల్ భారతదేశంలో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రక్రియను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 5. మేరీ మాటీ మేరా దేశ్ ఎవరు ప్రారంభించారు? ఆన్సర్. ఉద్దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను గౌరవించుకునేందుకు ప్రధాని తన మన్ కీ బాత్లో ఇటీవల ప్రకటించిన మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమం ఈ నెల 9న ప్రారంభం కానుంది. తదనంతరం ఆగస్టు 16 నుండి 30వ తేదీ వరకు ముగింపు వేడుకలు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఈ ప్రచారం దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర స్వాతంత్ర్య సమరయోధులను మరియు ధైర్యవంతులను గౌరవించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారంలో ధైర్యవంతులను వీర్స్ స్మరించుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. అమృత్ సరోవర్లకు సమీపంలోని గ్రామ పంచాయతీలలో వారిని స్మరించుకునే శిలాఫలకాలను, స్మారక ఫలకాలు ఏర్పాటు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 6. రాజమార్గయాత్ర మొబైల్ యాప్ అంటే ఏమిటి? ఆన్సర్. ఎన్చై రాజమార్గయాత్ర మొబైల్ యాప్ను ప్రారంభించింది. రాజమార్గయాత్ర అనేది ఒక మొబైల్ అప్లికేషన్. ఇది ప్రయాణికులకు భారతీయ జాతీయ రహదారులపై సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. అదే సమయంలో సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా అందిస్తుంది. ఈ యాప్ ప్రస్తుతం హిందీ మరియు ఇంగ్లీషులో అందుబాటులో ఉంది. ఇది వాతావరణ అప్డేట్లు, సమయానుకూల ప్రసార నోటిఫికేషన్లు మరియు సమీపంలోని టోల్ ప్లాజాలు, పెట్రోల్ పంపులు, ఆసుపత్రులు, హోటళ్లు మరియు సమీపంలోని టోల్ ప్లాజాలు, పెట్రోల్ పంపులు, ఆసుపత్రులు, హోటళ్లు మరియు ఇతర ముఖ్యమైన సేవల గురించిన వివరాలకు యాక్సెస్ వంటి ముఖ్యమైన సమాచారం యొక్క వన్ స్టాప్ రిపోజిటరీగా పనిచేస్తుంది. ఇది వివిధ బ్యాంక్ పోర్టళ్లతో దాని సేవలను అనుసంధానిస్తుంది. వినియోగదారులు వారి ఫాస్ట్ ట్యాగ్లను రీఛార్జ్ చేయడానికి, నెలవారీ పాస్లను పొందేందుకు మరియు ఇతర ఫాస్ట్యాగ్ సంబంధిత బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది అంతర్నిర్మిత ఫిర్యాదుల పరిష్కారం మరియు ఎస్కలేషన్ మెకానిజంతో అమర్చబడి ఉంటుంది. ఇది బాధ్యతాయుతమైన మరియు సురక్షితమైన డ్రైవింగ్ ప్రవర్తనను ప్రోత్సహించడానికి ఓవర్ స్పీడ్ నోటిఫికేషన్లు మరియు వాయిస్ సహాయాన్ని కూడా అందిస్తుంది. యాత్రికులకు జాతీయ రహదారులపై సురక్షితమైన మరియు అతుకులు లేని ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 7. భారతీయ అవయవదాన దినోత్సవం అంటే ఏమిటి? అవయవదానం గురించి అవగాహన పెంపొందించడానికి, అవయవదానంతో సంబంధం ఉన్న అపోహలు మరియు అపోహలను తొలగించడానికి మరియు మరణానంతరం అవయవాలు మరియు కణజాలాలను దానం చేసేలా దేశ పౌరులను ప్రేరేపించడానికి మరియు ప్రోత్సహించడానికి 2010 నుండి భారతీయ అవయవదాన దినోత్సవం (IDE) జరుపుకుంటారు. అలాగే అవయవదానం విలువలను వారి జీవితాల్లో ఇముడ్చుకోవాలి. 2023లో 13వ భారతీయ అవయవదాన దినోత్సవం జరుపుకుంటారు.
అవయవ మార్పిడి ప్రచార కార్యకలాపాలకు డిమాండ్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఒక వ్యక్తి ఆమె మరణానంతరం కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, ప్యాంక్రియాస్ మరియు ప్రేగు వంటి ముఖ్యమైన అవయవాలను దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వవచ్చు మరియు కార్నియా, చర్మం వంటి కణజాలాలను దానం చేయడం ద్వారా చాలామంది జీవిత నాణ్యతను మెరుగుపరచవచ్చు. ఎముక మరియు గుండె కవాటం మొదలైనవి. అంగదాన్ మహోత్సవం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అవయవదానం అంగదాన్ మహోత్సవ్ కోసం అవగాహన ప్రచారం ప్రారంభించబడింది. అవయవ మరియు కణజాల దానంపై అవగాహన కల్పించేందుకు వెబ్నార్లు, వాక్థాన్లు, సైక్లాథాన్లు మొదలైన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 8 ఇటీవల మహారత్న హోదా పొందిన కంపెనీ ఏది? ఆన్సర్ ఆయిల్ ఇండియా 13వ మహారత్న సంస్థగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్న విభాగంలో ఉన్న ఆయిల్ ఇండియాకు మహారత్న హోదా కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. మినీరత్న సంస్థగా ఉన్న ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ను నవరత్న విభాగంలో చేర్చేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆయిల్ ఇండియా 13వ మహారత్న సంస్థగా, ఓఎన్డీసీ విదేశ్ 14వ నవరత్న సంస్థగా అవుతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపిఈ ట్విట్టర్లో పేర్కొంది. ఈ 2 సంస్థలు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ అధీనంలో పనిచేస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9 ప్రతిపక్షాల గైర్హాజరీలో 3 బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయి. అవి ఏవి? ఆన్సర్ 1 ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు, 2 ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు మరియు 3 అడ్వకేట్స్ సవరణ బిల్లులు ఆమోదించబడ్డాయి. తేదీ ఆగస్టు 03, 2023 సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఏ పరిధిలో ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? ఆన్సర్ 137. తేదీ ఆగస్టు 04, 2023 సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్. స్మార్ట్ ఫోన్ చదువులకు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని ఏ అంతర్జాతీయ సంస్థ తాజాగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది? ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చూద్దాం. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ 1 and all.